Good morning. This is day 3 in Ragidi. So we are going for drinking coffee. Good morning. Good morning. Good morning. లొకేషన్ చూపి. ఈరోజు అయితే మార్నింగే లేచినాము బికాస్ సర్వేకి వేరే విలేజ్కి అయితే వెళ్ళాలి. అండ్ పొద్దున్నే ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ బయట కాఫీ తాగడానికి అయితే వచ్చాము. ఉన్నదే చిన్న షాప్, బట్ అది కూడా క్లోజ్ ఉండే. మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయితే వెళ్ళిపోయాము. మళ్ళీ ఈరోజు కూడా స్కూల్లోనే సర్వేకి అయితే వెళ్తున్నాము. బికాస్ ఈ విలేజెస్లో ప్రాబ్లం ఏంటి అని అంటే ఎక్కువ హెల్త్ కేర్ సెంటర్స్ ఇవి ఏం లేకుండే, స్కూల్సే ఉండే. ఇప్పుడైతే మాకు ఇక్కడ టిఫిన్ అయితే పెడుతున్నారు. సో వీళ్ళైతే ఇక్కడ రూమ్ పక్కనే చేసి ప్రిపేర్ చేసి పెడతారు. లంచ్, డిన్నర్, టిఫిన్ 3 అయితే తీసుకొని వస్తారు. బట్ ఏంటి అని అంటే డైలీ ఆలు తప్ప ఇంకా ఏం పెట్టలేదు. ఆలుతో మిక్స్ చోలే అండ్ క్యాబేజ్, కాలీఫ్లవర్ ఇవి ఉండే. అసలు ఫుడ్ అయితే తినలేకపోయినాము. బట్ పర్లేదు, టేస్ట్ అయితే బాగానే ఉండే. అందరూ ఒకరి తర్వాత ఒకరు రెడీ అయ్యేసరికి అయితే 10 అట్లా అయింది. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసి అయితే బయటకైతే వెళ్తున్నాము. ఇక్కడ చలి కూడా ఎక్కువనే ఉంది. ఫస్ట్ డే అయితే మేము కూల్ వాటర్తోనే బాత్ అయితే చేసుకున్నాము. బట్ ఆ తర్వాత ఇంకా చాలా చలి ఉండే, హాట్ వాటర్ అయితే అడిగినాము. ఈ విలేజెస్ అన్నీ కొంచెం హిల్లీ ఏరియాస్ కాబట్టి ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అయితే బాగుండే. సో అందరైతే చూడడానికి వెళ్ళారు. అండ్ ఇక్కడ వాటర్ ట్యాంక్స్ అయితే చూడండి అట్లా పైకి అయితే కట్టించుకున్నారు. సో వాటర్ ప్రాబ్లం ఎక్కువ కాబట్టి వీళ్ళకైతే కొంచెం సఫర్ అవుతారంట సమ్మర్లో అట్లా. అండ్ ఇక్కడ బనానా ట్రీస్ అయితే చాలా చాలా ఉన్నాయి. ఇంటికి ఒక 2-3 అట్లా ఉన్నాయి. ఇంకా బయట కూడా తోటలు ఇట్లనైతే చాలా ఉండే. అండ్ మేము అక్కడ ఉన్న 3 days అయితే పిల్లలు వచ్చి మాతో డైలీ ఆడుకున్నారు. స్కూల్ కూడా దగ్గరనే కాబట్టి మళ్ళీ స్కూళ్ళకి వెళ్ళి మాట్లాడడము అండ్ ఇక్కడ పెద్దవాళ్ళు కూడా మాట్లాడడము అయితే చాలా బాగా అనిపించింది. మాకు ఫుడ్ ప్రిపేర్ చేసే వాళ్ళు, మా గైడ్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మాతో మాట్లాడడము, వచ్చి టైం స్పెండ్ చేయడము. సో మా రూమ్ పక్కనే చర్చ్ అయితే ఉంటుండే. ఈరోజు అక్కడ పెళ్ళి, అక్కడికైతే ఇన్వైట్ చేశారు. సో చర్చ్కి వెళ్ళే దారిలో ఇక్కడ కొందరు గాజులు అయితే తీసుకున్నారు. సో ఇక్కడ పెళ్ళి అయితే జరుగుతుంది, వంట అయితే ప్రిపేర్ చేస్తున్నారు. మమ్మల్ని అయితే ఇన్వైట్ చేసారు. సో మేము అట్లా పైకి వెళ్ళి అక్కడ కమిటీ వాళ్ళని అయితే కలిసినాము. చర్చ్లో కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగినాము. ఇక్కడ విలేజ్ వాళ్ళు అయితే చాలా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. మమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా రిసీవ్ చేసుకోవడము, మాట్లాడడము, అడగడము అసలు చాలా బాగా అనిపించింది అందరికీ. ఎవరో కొత్త వాళ్ళు వచ్చినట్టు అయితే ఫీల్ లేకుండా పాత వాళ్ళే కలిసిపోయినట్టు ఇట్లా మాట్లాడారు. చాలా బాగా అనిపించింది. చర్చ్ అయితే చాలా పెద్దగా ఉంది, చాలా స్పేషియస్గా ఉండే. అండ్ ఈ చిన్న విలేజ్లో చర్చ్ అయితే బాగానే ఉంది. ఈవినింగ్ ప్రేయర్స్ వాళ్ళ అక్కడే ఉంటారు. మా ఏరియా ఉంది కదా, బొమ్మింగ్ ఏరియా, అక్కడే ఉంటారు. కానీ మాకు ఇక్కడ చర్చ్ అవుతుంది కదా సండే సండే. ఈ ఇయర్ మొత్తం అక్కడే ఉంటారు. అందుకే చూసి సైడ్ అయిపోయాను. అక్కడక్కడ ఆ గ్రూప్లన్నీ కూర్చొని అట్లా టెర్రస్ మీదకి అయితే వెళ్ళి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ పెళ్ళి అవుతుంది కాబట్టి ఇంకా మేము కూడా ఎక్కువ వాళ్ళ టైం అయితే వేస్ట్ చేయలేదు. బట్ మళ్ళీ లాస్ట్కి వాళ్ళు టీ అయితే తాగమన్నారు. సో ఇక్కడ అందరం వెళ్ళి టీ అయితే తాగినాము. అండ్ ఒక బన్ను కూడా ఇచ్చారు. అందరం కలిసి కూర్చొని టీ అయితే తాగినాము. అండ్ నేను నా యూట్యూబ్ ఛానల్ గురించి కూడా చెప్పిన.
ఇక్కడ శారీ కట్టుకున్న అమ్మాయి పెళ్లి కూతురు అండ్ తనైతే చాలా నర్వస్గా ఫీల్ అవుతుంది. మా గైడ్ తీసుకుపోయి తననైతే కల్పించిండు. అందరము హ్యాపీ మ్యారేజ్ లైఫ్ చెప్పినాము, విష్ చేసినాము. అండ్ ఇక్కడ ఇప్పుడైతే పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చారు. ఇట్లా కార్లలో వాళ్ళు వస్తారంట. ఏంటంటే ఈ పెళ్లి కూతురు ఆర్ఫన్, సో తనకి పేరెంట్స్ అయితే ఎవరు లేరంట. వాళ్ళ రిలేటివ్స్ అయితే తన మ్యారేజ్ చేస్తున్నారు. ఇప్పుడు తనని కలిసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని ఇప్పుడైతే రిటర్న్ మేము వేరే విలేజ్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఈరోజు వెళ్ళిన విలేజ్ అయితే కొంచెం లాంగ్, ఒక 2 to 3 kilometers అయితే ఉంటుంది. సో ఆ ఎండలో నడుచుకుంటూ వెళ్ళినాము. అందరు చాలా టైర్డ్ అయిపోయారు. లాస్ట్ 2 days నాకు అక్షయ్కి ఎక్కువ ఫ్రెండ్స్ అయితే అవ్వలేదు. బట్ నిన్న నైట్ నుండి అయితే కొంచెం బాగానే క్లోజ్ అయ్యారు, బాగానే మాట్లాడారు అందరూ. నైట్ కూడా అందరం కలిసి యూనో ఆడుకున్నాము. కొన్ని గేమ్స్ కూడా చాలా బాగా అనిపించింది. హాయ్ హాయ్ గైస్, మా శ్రవంతన్ కూడా సపోర్ట్ చేయండి గైస్. సపోర్ట్ చేయండి నన్ను కూడా. ఈ మంకీ నీకు యూట్యూబ్ ఛానల్ ఉందా? లేదు. ఊరికే మరి ఎందుకు సపోర్ట్ చేయడం? ఊరికే చిన్న సరదా ఫన్. ఎక్కడైనా నేను ఫ్యూచర్ లో చేస్తే నన్ను ఫాలో చేయండి. చేస్తారు. ఫాలో ఇన్స్టా ఐడి మెన్షన్ ఇన్స్టా ఐడి శ్రవంతన్ కూడా సరే, వచ్చేస్తుంది. నేను డిస్క్రిప్షన్ లో ఇన్స్టా ఐడి మెన్షన్ చేస్తా. ఈ అందగాన్ని ఫాలో అవ్వండి. శ్రవణ్, హీస్ ఫ్రమ్ వైజాగ్. క్యాప్ అయితే నాదే. స్పెట్స్ నావే. మోసుకొని వెళ్ళి మా మమ్మల్ని వద్దులే, ఆ బ్యాగ్ ఉంది. శ్రవంత్ ఎంత జిమ్ బాడీ అయినా అలా చేస్తావు చెప్పు. అమ్మాయిని అయితే ఎత్తుకోవడానికి. అసలు ఏమైనా ఉండాలి ఇంకా. ఇక్కడ బ్రిక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. దారిలో వెళ్ళేటప్పుడు అయితే చూసినాము. అండ్ ఇక్కడ బ్రిక్స్ ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా ఎక్కువనే ఉన్నారు. ఇక్కడ కౌస్ బఫెల్లోస్ అయితే ఎక్కువ ఉండవంట. సో వీళ్ళకి మిల్క్ కూడా ఎక్కువ ఉండవు. సో ఈ 2 days అయితే మేము అసలు కౌస్ బఫెల్లోస్ ఎక్కడనైతే చూడలేదు, చాలా తక్కువ. అండ్ ఇక్కడ బనానా ట్రీస్ కూడా ఎక్కువనే అని చెప్పినా కదా. ఇట్లా ఇంటి పక్కనే తోటలు అయితే ఉన్నాయి. సో ఒక అంగన్వాడీ స్కూల్కి అయితే వెళ్ళి క్వశ్చన్స్ అయితే అడిగి సర్వ్ అయితే చేసినాము. ఆ తర్వాత మేము చాలా టైర్డ్ అయినామని చెప్పేసి ఒక షాప్ కోసం అయితే చూసినాము. అట్లా ముందుకు వెళ్తుంటే ఒక షాప్ అయితే దొరికింది. అట్లా కొన్ని స్నాక్స్ అయితే తిని వాటర్ అయితే తాగినాము. మళ్ళీ నెక్స్ట్ ఒక స్కూల్కి అయితే వెళ్తున్నాము ఇప్పుడు. ये कितना होगा? ये दोनों इक्वल है ना? ये भी 65 है, ये भी 65 है, सेम ये भी 65 होगा. ఇక్కడ ప్రిన్సిపల్తో సర్వే అయితే తీసుకున్నాము. అండ్ ఇక్కడ స్కూల్ అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే డిజిటల్ బోర్డ్స్ అయితే ఉన్నాయి. బట్ ఎలక్ట్రిసిటీ అయితే ఎక్కువ ఉండదంట. సో వీళ్ళకి డిజిటల్ క్లాసెస్ చాలా తక్కువ జరుగుతాయంట. ఇక్కడ కంప్లీట్ అయిపోయాక మళ్ళీ రూమ్కి వెళ్ళి లంచ్ చేసినాము. ఆ తర్వాత మమ్మల్ని పెళ్ళికి అయితే ఇన్వైట్ చేసిర్రు. కొంచెం సేపు వెళ్ళి అక్కడ వాళ్ళతో పాటు డ్యాన్స్ చేసినాము. అండ్ వాళ్ళు చేసే డ్యాన్స్ కూడా మాకు నేర్పించారు. ఇలా వేరే స్టేట్లో పెళ్ళి చూడడము అయితే ఫస్ట్ టైం. అండ్ మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేయడము, వాళ్ళలో ఒకరి లెక్క ట్రీట్ చేయడము.
ఇక్కడ పెళ్ళిలో అయితే ఆఫ్టర్నూన్ వరకే పెళ్లి కూతుర్ని ఇట్లా భరత్ చేసేసి తీసుకెళ్తారంట. సో త్వరగానే తీసుకెళ్ళారు. ఆ తర్వాత మళ్ళీ రూమ్కి వచ్చి అయితే ఇక్కడ మాకు డీజే బాక్స్లు అయితే పెట్టారు. పిల్లలు అందరూ వచ్చి వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని వచ్చి కొంచెం ఎడ్యుకేషన్ గురించి చెప్పండి అని అంటే బాక్స్లు అయితే స్టార్ట్ చేసారు. సో కొంచెం సేపు వాళ్ళ డ్యాన్స్ అయితే చేసినాము. ఇక్కడ ఎంటర్టైనర్ అయితే శ్రవంత్. సో వాళ్ళలో కలిసిపోయి చాలా బాగా డ్యాన్స్ అయితే చేసిండు పెళ్ళిలో కూడా. ఇక్కడ కొందరు అయితే బాయ్స్ క్రికెట్ ఆడుతున్నారు పిల్లలతోనే. మేమైతే ఆ పక్కన వాళ్ళ డాన్స్ అయితే నేర్చుకున్నాం కొంచెం సేపు. क्वेश्चन है ये, ठीक है? चलो रेडी, ठीक है. मेरे को ये बताओ, आप सब में से सुंदर कौन है सबसे? नहीं, आप एक दूसरे को बोलते होगे ना सुंदर कौन है सबसे. कौन सुंदर लगता है सबसे ज्यादा? हाथ उठाओ. सबके सब सुंदर हो ना, हाथ उठाओ. अरे देखो आपकी मम्मी लोग हाथ उठा रही है, आप लोग उठाओ उठाओ उठाओ. My name is Ivanshika Karji. My name is Aradhya Soboro. My name is Jacqueline Somanchal. My name is Vekilan Rai. ఇలా అంటే అందరము చాలా చాలా డ్యాన్స్ అయితే చేసినాము. ఆ తర్వాత ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయి ఇక్కడ కొందరు యూన్ అయితే ఆడారు. నేను కూడా కొంచెం సేపు ఆడిన. ఆ తర్వాత ఇంకా వెళ్ళి అయితే పడుకున్నా. బట్ ఈ డే అయితే అందరము ఘోరంగా అంటే ఘోరంగా ఎంజాయ్ చేసినాము. పిల్లలతో అండ్ పెద్దవాళ్ళతో డ్యాన్స్ చేయడము, వాళ్ళు మాకు డ్యాన్స్ నేర్పించడము, చాలా చాలా ఎంజాయ్ చేసినాం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ డే 3 ఇన్ సోషల్ ఇమర్షన్. సో ఎండలో తిరుగుతున్నాం, తిప్పేస్తున్నారు, ఏదో నది అంట అక్కడికైతే తీసుకెళ్తున్నారు. చొప్పల్లో తిప్పుతున్నారు. నది లేదు ఏం లేదు అక్కడ చూస్తాం. సో మాకు యాక్చువల్గా మేము వెళ్ళాల్సింది రేపు ఆఫ్టర్నూన్ వరకు అయితే కాలేజ్కి వెళ్ళాలి. బట్ అన్ఫార్చునేట్గా రేపు బంద్ అని చెప్పేసి నిన్న మెసేజ్ అయితే వచ్చింది. సో ఈరోజు ఈవినింగ్ వరకే వెళ్ళిపోతున్నాము. డే 3 అయితే ఎక్కువ తిరగడానికి అయితే ఏం లేకుండా, బికాస్ ఈ ఊర్లోనైతే చెప్పినట్టు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ హెల్త్ కేర్ సెంటర్స్ కానీ ఏం లేకుండే. ఎక్కువ స్కూల్స్ పిల్లలు వీళ్ళే ఉండే. సో వీళ్ళకి ఏం ప్రాబ్లం వచ్చినా కానీ గుమ్మాకి అయితే వెళ్తారంట. 5 కిలోమీటర్స్ అది ఇక్కడ నుండి. సో ఈ పక్కన విలేజెస్ అయితే అది టౌన్ కాబట్టి గుమ్మాకి అందరు వెళ్తారంట. సో ఇప్పుడు మేము ఇక్కడ ఒక రివర్ ఉంటుంది, సో తీసుకెళ్తున్నారు చూడ్డానికి అని చెప్పేసి. బట్ వెళ్ళేటప్పుడైతే ఎక్కడ కింద పడిపోతామో అన్నట్టు భయమైంది. ఇక్కడ ఈ ఊర్లో చూడ్డానికి అయితే ప్లేసెస్ ఎక్కువ ఏం లేకుండే, బికాస్ చిన్న ఊరు కాబట్టి అంతనైతే ఏం లేవు. అండ్ ఇక్కడ ట్రావెలింగ్కి కూడా ఏం అవైలబుల్గా లేకుండే. అండ్ బస్సు కూడా డైలీ 2 టైమ్సే వస్తుందంట ఈ విలేజ్కి. అండ్ ఇక్కడ ఎక్కువ క్యాష్ అండ్ రైస్ అయితే గ్రో చేస్తారంట, మేము సర్వేలో నోటీస్ చేసిన థింగ్ అయితే. అండ్ ఇక్కడ అందరూ ఒకటే మాట మీద యూనిటీగా ఉండే, అదైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఇప్పుడు మేము అందరము వెళ్ళిపోతున్నాము అంటే చాలా బాగా అనిపించిందంట అందరికీ, బికాస్ 3 days కలిసి ఉన్నాము. సో మళ్ళీ వెళ్ళిపోతున్నాము అన్నట్టు, వెళ్ళబుద్ధి అవ్వట్లేదు అని చెప్పారు కొందరైతే. ఇంకా 2 days ఉంటే బాగానే ఉండు అని అన్నట్టు అనిపించింది. బట్ రేపు బంద్ కాబట్టి ఇంకా వెళ్ళాలి, ఎందుకంటే మళ్ళీ ట్రావెలింగ్కి మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి. సో వీళ్ళు కూడా సెంచురియన్ వచ్చి అక్కడే 2 days ఉంటారు, బికాస్ మేమైతే ప్రజెంటేషన్ ఇవ్వాలి. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుండే. నేను ఆ కొండపైకి ఎక్కడానికి అయితే యుద్ధాలు చేసిన, బట్ లాస్ట్కి అయితే ఎక్కిన. చాలా ఎండ ఉందని చెప్పేసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని ఇంకా బ్యాక్ టు మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోయాము.
లాస్ట్ 2 days అయితే మాకు యూనో పిచ్చి లేచింది, అంతగానం ఆడినాము. గ్యాప్ దొరికితే యూనో ఆడినాము, యూనో నో మర్సీ అయితే ఆడినాము. సో అందరం అసలు ఎంత కామెడీ అయిందంటే చాలా బాగా అనిపించింది. యూనో ఆడుతుంటే అందరికీ ఇంకా ఆడాలి అన్నట్టే అనిపించింది. ఆ తర్వాత కొంచెం సేపు మేము లండన్ స్టాచ్యూ ఆడినాము, ఐస్ వాటర్ ఆడినాము, ఇంకా వేరే వేరే గేమ్స్ అయితే ఆడినాము. సో ఇట్లా ఆడుతుంటే మాత్రము అందరికీ చైల్డ్హుడ్ డేస్ అయితే గుర్తుకొచ్చాయి. బట్ చాలా చాలా ఎంజాయ్ చేసినాము ఈ ట్రిప్ అయితే. अरे इसमें थोड़ा फोकस करो, ये मेरा गारंटी, थोड़ा फोकस कर दो। ओ मन्ना बस मुझे एक दांत हिलेगा, ये लेफ्ट राइट सेंटर में आउट हो जाएंगे, एक लेफ्ट राइट सेंटर में आउट हो जाएंगे यार, एक तो हिलेगा, एक हिल जाएंगे भाई। अरे आउट है भाई, ये आउट है भाई, हिल चुके आउट 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 है आउट मेघना आउट आउट है, मुझसे निकल रहे, आउट हो जा भाई, आउट हो అక్కడ ముందు అందరు కలుగుతున్నారు. Focusing on me. యాక్చువల్గా నీ మీద ఫోకస్ చేయాలి తెలుసు కదా. పాపం ఇషిక मैम को मैम इधर 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 मेरे को अरे मैम जी बड़ा वाला दे दो. చింతపండు దొంగలు. లగేజ్ ప్యాక్ చేసుకొని బయటనైతే కూర్చున్నాము. సో ఇక్కడ అతనైతే పిలిచి అందరినీ అసలనే చాలా ఫీల్ అయ్యిండు. అంటే మీరు వచ్చినన్ని డేస్ చాలా బాగా అనిపించింది అని చాలా ఫీల్ అయ్యారు, చాలా బాధతో చెప్పారు తన మాటల్ని. ఎందుకురా ఎంత ఎంజాయ్ చేశాను. ఈ పెద్ద సిప్ప చూడు, రెడ్ డైరీ ఉందా? అరే ఏ బనానా, ఏ బనానా బనానా. బాయ్ నాన్సీ, బాయ్ బాయ్ బాయ్. హాయ్ హాయ్. లోకల్ ట్రాన్స్పోర్ట్లో అన్ని విలేజెస్ వాళ్ళని గుమ్మకైతే తీసుకొని వచ్చారు. బికాస్ మా కాలేజ్ వ్యాన్స్ ఈరోజు కిసాన్ మేళా ఉండే కాలేజ్లో, సో బిజీగా ఉండే, నైట్ అట్లా వ్యాన్స్ వస్తాయి అన్నారు. సో లోకల్ ట్రాన్స్పోర్ట్లో ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ డిన్నర్ అయితే పెట్టారు. డిన్నర్ చేసిన తర్వాత 8 వరకు అట్లా మళ్ళీ కాలేజ్కి అయితే వెళ్తాము అన్నట్టు అన్నారు. సో అందరము 3 days తర్వాత కలిసినాం కాబట్టి సో మంచిగా డిన్నర్ అయితే చేసినాము. खाना हो गए? no food is given. why you eat chicken. अरे वो नहीं खाएगा, चिकन नहीं खाएगा. వాళ్ళు పెట్టిన డిన్నర్ అయితే అంత ఏం బాగాలేదు. మళ్ళీ ఇక్కడ వేరే రెస్టారెంట్కి అయితే వచ్చారు వీళ్ళు తినడానికి. బట్ టైం అవుతుందని చెప్పేసి వాళ్ళు ఏం తినలేదు, కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నారు. వచ్చేసి సీట్ కూడా ఖాళీ ఉంది. సంజన వెనక్కి రావే.
సో ఫైనల్గా కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. వీళ్ళైతే ఇప్పుడు హాస్టల్స్లో ఉంటారు. అండ్ సో నేను బయట రూమ్ కాబట్టి నేను బయటకైతే వెళ్ళిపోతాను. సో రేపు మొత్తము ప్రజెంటేషన్ అయితే ప్రిపేర్ చేయాలి. ఎల్లుండి మేము ప్రజెంటేషన్ ఇవ్వాలి. ఆ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఆఫ్టర్నూన్ వరకు మళ్ళీ గీతం యూనివర్సిటీకి వెళ్ళిపోతారు. Bye friends. షేర్ గంట కొట్టాను. మొన్న ఒడియామ ఏం చేసింది, తెలుగులో చెప్పేయమంటారా అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కండి అని చెప్పి అది కూడా అట్లా వచ్చింది. గంట నొక్కండి అని. బాయ్ బాయ్. సోనాలిక బాయ్. సంపతి చూడు అసలు ఎట్లున్నో తెలుసారా. బాయ్ మ్యామ్. బాయ్ మ్యామ్ 1 star మ్యామ్. Say bye ma'am once again. బాయ్. గుడ్ నైట్.